పార్ట్ 2 ఈజ్ నథింగ్ బట్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, ఫ్రెషర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. దీని డ్యూరేషన్ 1 to 4 months ఉంటుంది. ఈ 1 to 4 months సేమ్ మార్నింగ్ 8:30 to 6:30 సేమ్ ఫోన్ ఉండదు, కానీ కంప్లీట్గా వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్వ్యూస్. అంటే డిఫరెంట్ కంపెనీస్కి ఏదైతే కంపెనీస్కి .NET ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ కంపెనీస్ని మేము అప్రోచ్ అవుతాం, కంపెనీస్ మమ్మల్ని అప్రోచ్ అవుతుంది. సుమారుగా 6 నుంచి 7 మంది హెచ్ఆర్లు రెగ్యులర్గా వర్క్ చేస్తూ డ్రైవ్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మాకు పర్ మంత్ మినిమం 4 మ్యాక్సిమం 8-10 డ్రైవ్స్ కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఒక డ్రైవ్ ఉందనుకోండి, ఆ డ్రైవ్కి టార్గెటెడ్గా స్టూడెంట్స్ని మేము ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఒక 2-3 ఫ్యాకల్టీస్, రియల్ టైం ఫ్యాకల్టీస్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ మాక్ ఇంటర్వ్యూస్, మెషిన్ టెస్ట్లు ఎక్కువ చేస్తాం. ఒక కంపెనీ డ్రైవ్ ఫర్ ఎగ్జాంపుల్ 10th ఉందనుకోండి, మేము 1st తారీఖు నుంచి మేము ప్రిపేర్ చేయించి ఆ కంపెనీ డ్రైవ్లో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఏం పెడుతున్నారు, సపోజ్ ప్రోగ్రామింగ్ టెస్ట్, సో ప్రోగ్రామింగ్ టెస్ట్ ప్రిపరేషన్ 2 రోజులు, సెకండ్ రౌండ్ మెషిన్ టెస్ట్ మీద 2 రోజులు, ఫేస్ టు ఫేస్ 2 రోజులు. ఈ విధంగా స్టూడెంట్ని రిపీటెడ్గా ప్రిపేర్ చేయించడం ద్వారా ఆ యొక్క డ్రైవ్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మినిమం ఒక డ్రైవ్లో 2 లేదా 3 జాబ్స్ నుంచి 10-15 పొజిషన్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క ఆపర్చునిటీస్ 2, 3, 4, 5, 10, బట్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ 30 నుంచి 50 మంది మాత్రమే. ఈ 30 నుంచి 50 మందిలో మేము ప్లేస్మెంట్ చేస్తున్నాం.